హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. ఈ వీడియోలో విఆర్ఏ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి క్లారిటీ అయితే ఈ వీడియోలో ఇస్తాం. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము విఆర్ఓ వ్యవస్థను పునరుద్ధరణకు చేయడానికి ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది. దానికి తగ్గట్టుగానే ఈ విఆర్ఓ ఉద్యోగాలను కూడా భర్తీ చేయబోతున్నట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ప్రస్తుతానికైతే నిన్న అంటే డిసెంబర్ 23వ తారీఖు నాడు ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ హైదరాబాద్ ఎవరైతే ఉన్నారో నవీన్ మిట్టల్ గారు జిల్లా కలెక్టర్లకు ఒక సర్క్యులేషన్ అయితే పంపడం జరిగింది. ఈ సర్క్యులేషన్ ఉద్దేశం ఏంటంటే, ఇంతకుముందు విఆర్ఓ వ్యవస్థలో పనిచేసిన వాళ్ళు విఆర్ఓ వ్యవస్థ రద్దు ఇంతకుముందు ప్రభుత్వం చేయడం వల్ల ఇప్పుడు కొత్తగా విఆర్ఓ వ్యవస్థను పునరుద్ధరణకు చేపడుతున్నారు కాబట్టి సో వేరు డిపార్ట్మెంట్లకు వాళ్ళను పంపించడం జరిగింది. విఆర్ఓలను, విఆర్వేలను, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, ఈ డిపార్ట్మెంటు అని అన్ని డిపార్ట్మెంట్లకు పంపించడం జరిగింది. సో ఇప్పుడు ఎవరైతే మళ్ళీ ఈ విఆర్వే వ్యవస్థకు, ఈ ఉద్యోగాలకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు అయితే ఈ నెల 28వ తారీఖు వరకు మీ యొక్క ఇంట్రెస్ట్ను తెలపాలని చెప్పి ఈ యొక్క సర్క్యులర్ మెయిన్ ఉద్దేశము. అది జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏంటంటే అప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒకటి గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అది వాళ్ళకే వస్తుంది, ఎవరైతే జాబ్లో ఉన్నారో వాళ్ళకే వెళ్ళిపోవడం జరుగుతుంది. సో వాళ్ళు 28వ తేదీలోపు సో వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు ఆ గూగుల్ ఫామ్ ఫిల్ చేసినట్టయితే సో దాదాపు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ప్రతి విలేజ్కి ఒక విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, విఆర్ఓ కానీ విఆర్ఏ కానీ ప్రతి ఒకరు ఉండేటట్టుగా చర్యలు తీసుకుంటుంది. సో ఇప్పుడున్న ఇంతకుముందు వెళ్ళిన ఉద్యోగాల ప్రకారము మనకు మొత్తం ఉద్యోగాలు అయితే 20,000కు పైగా ఉద్యోగాలు అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క విలేజ్కి ప్రతి ఒక్కరు కావాలి కాబట్టి ప్రతి విలేజ్కి కావాలి కాబట్టి 20,000కు పైగా మొత్తం ఖాళీలు అయితే ఉన్నట్టు సమాచారము. దీంట్లో పాత వాళ్ళు దాదాపు సగం మంది భర్తీ అయినా ఇంకొక సగం మందిని మాత్రము ఖచ్చితంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారనే విషయం అయితే అర్థమవుతుంది. సో ఇది ఈ డిసెంబర్ 28వ తారీఖులోపు ఈ పాత విఆర్వేలు ఎవరైతే ఉన్నారో వేరే డిపార్ట్మెంట్లకు వెళ్ళిన వాళ్ళు ఈ ఫామ్ ఫిలప్ చేసిన వెంటనే సో ఎన్ని ఖాళీలు ఉంటాయి అని చెప్పి అంచనా వేసి దానికి ఒక అంచనాకు వచ్చిన తర్వాత ఆ ఖాళీల ప్రకారము మనకు విఆర్వే ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తారు. ఈ విఆర్ఏ ఉద్యోగాలు మనకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూభారతి చట్టం ఏదైతే ఉందో దానిలో భాగంగానే ఈ విఆర్ఏలను పునరుద్ధరణ చేస్తున్నట్టు సమాచారం అయితే ఉంది. దానికి సంబంధించిన సర్క్యులర్ మీరు చూసుకున్నట్టయితే స్క్రీన్ పైన ఇస్తాను. వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది, దానిలో జాయిన్ కండి. దాంట్లో జాయిన్ అయితే మీకు ఆ యొక్క సర్క్యులేషన్ ఫామ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ప్రస్తుతం విఆర్ఏ ఉద్యోగాల గురించి యూట్యూబ్లో చాలా వీడియోలు మీరు చూస్తుంటారు. సో ఇది పాత వాళ్లకు ఈ పోస్టులు ఒక క్లారిటీ వచ్చిన తర్వాతనే మిగిలిన పోస్టులను కొత్త రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ అయితే చేస్తారు. ఈ భర్తీ అనేది ఎస్సీ వర్గీకరణ తర్వాత నోటిఫికేషన్లు విడుదల చేస్తామన్నారు కదా. ఈ ఎస్సీ వర్గీకరణలు అయిపోయిన తర్వాతనే ఈ విఆర్ఓ ఉద్యోగాలు అయితే రావడం జరుగుతుంది. మళ్ళీ ఈ విఆర్ఓ ఉద్యోగాలకు జాబ్ క్వాలిఫికేషన్ ఏందని చెప్పి అడుగుతున్నారు. సో విఆర్వే డిగ్రీ, ఇంటర్ క్వాలిఫికేషన్లు ఉండే ఛాన్స్ ఉంది. ఇక ఏజ్ అయితే 18 సంవత్సరాల నుంచి ఏదైతే మనకు టీఎస్పీఎస్సీ ఉద్యోగాలకు సంబంధించిన ఏజ్ క్వాలిఫికేషన్ ఉంటుందో అదే క్వాలిఫికేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇంకా మనకు నోటిఫికేషన్ ఇంకేం రిలీజ్ కాలేదు. సో ఫస్ట్ ఉన్న వాళ్ళకి ఇంకా క్లారిటీ రాలేదు ఎన్ని పోస్టులు మిగులుతాయని చెప్పి. ఆ తర్వాత నోటిఫికేషన్లు రిలీజ్ అయినప్పుడు ఆ అర్హతల గురించి, ఎన్ని పోస్టులు పడతాయి, జిల్లాల వారికి ఏ విధంగా పడుతుంది, అవన్నీ విషయాలన్నీ అయితే మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే తెలంగాణ విఆర్ఓ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్ ఇది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.